హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తర కోస్తా జిల్లాలో మళ్ళీ మొదలైనటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితిని తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో గత 4 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్ళీ కోస్తా ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షపాతం నమోదవుతుందని 2 రోజుల పాటు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మధ్యాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం అత్యధికంగా ఉంటుంది. గంటకి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అత్యధిక వర్షపాతం ఉత్తర కోస్తా జిల్లాలో నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, అదేవిధంగా రాజమండ్రి, కాకినాడ, ఐపోలవరం, బొబ్బిలి, రాజమహేంద్రవరం, తణుకు ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి వరకు కూడా ఇదే విధంగా వర్షాలు కొనసాగుతాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. మధ్యాంధ్ర, అదేవిధంగా ప్రకాశం ఉత్తర ప్రాంతాల వరకు కూడా ఈదురుగాలుల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. తేలికపాటి జల్లులు నమోదు కానున్నాయి. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం. థ్యాంక్ యూ.